ఏలూరు జిల్లా వేలేరుపాడులో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంతో విషాదం చోటు చేసుకుంది. మంటల ధాటికి ఇద్దరు మహిళలు సావిత్రి, పోలమ్మ సజీవ దహనమయ్యారు. మహిళలు నిద్రిస్తున్న సమయంలో ఇంటికి మంటలంటుకున్నాయి. అగ్నికీలలు ఎగిసిపడటంతో వలగాని సావిత్రి, ఆమె అక్క సిగపోలమ్మ మృతి చెందారు. పోలమ్మ తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నుంచి సోదరి వద్దకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. మంటల ధాటికి మహిళలు నివాసం ఉంటున్న ఇంటితో పాటు పొరుగునే ఉన్న మరో ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. వచ్చే దాంట్లో కూడా గ్యాస్ ఉంటుంది. రైట్, ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏమైనా గుర్తించారు? ఏలూరు జిల్లా వేలేరుపాడులో దారుణం చోటు చేసుకుంది. రాత్రి నిద్రపోయి తెల్లారి లెగిస్తామనుకున్న ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. గాఢ నిద్రలో ఉండగా ఆ ఇంటిని అగ్నికిలలు చుట్టుముట్టుకోవడంతో బయటికి వచ్చే అవకాశం లేకపోవడంతో వలగాని సావిత్రి అలాగే ఆమె అక్క సిగ పోలమ్మ కూడా ఇద్దరు కూడా మంటల దాటికి సజీవ దహనమయ్యారు. వీరిలో సిగ పోలమ్మ అనే మహిళ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నుంచి కూడా తన చెల్లి వద్దకు రావడం జరిగింది. ఇద్దరు కూడా రాత్రి ఆ ఇంట్లో పడుకోవడం జరిగింది. అయితే తెల్లవారుజామున అకస్మాత్తుగా కూడా ఆ మంటలు చెలరేగడంతో వారిద్దరూ కూడా ఆ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. అయితే ఈ మంటలకు సంబంధించి కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరొకవైపు ఎవరైతే ఈ సావిత్రి అలాగే పూలమ్మ ఇంటికి మంటలు వ్యాపించడంతో ఆ మంటలు గాలికి ఆ పక్కింటికి కూడా అంటే లక్ష్మి అనే మహిళ ఇల్లు కూడా పక్కనే ఉండడంతో ఆ ఇంటికి కూడా మంటలు వ్యాపించడం జరిగింది. లక్ష్మి ఇల్లు కూడా ఆ మంటలకు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ లక్ష్మి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మొత్తంగా తెల్లవారుజామున జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇద్దరు మహిళలు సజీవ దహనమవడంతో వేలేరుపాడు విషాద ఛాయలు అలముకున్నాయి. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్. వచ్చే దాంట్లో కూడా గ్యాస్ ఉంటుంది. అవతల మంచం